మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఒక చిన్న నవలండి, అరచేతి మందం అంత ఉండదు మన తెలుగులో. అది మొత్తం ప్రపంచం అంతటితోనూ కన్నీళ్లు పెట్టించింది. ఆ నవల గురించి మీకు పరిచయం చేయాలి. ఈ మధ్య బీహార్ ఎలక్షన్స్ గొడవలో పడి నేను కొంచెం ఈ నవల పరిచయాన్ని కాస్త పక్కన పెట్టాను. ఇప్పుడు మనం ఎక్కువగా పుస్తకాలు, ఫిలాసఫీ వీటి గురించి మాట్లాడుకుందాము. చిన్న నవల, ప్రపంచమంతా ఆ నవల చదివి ఎందుకు కన్నీళ్ళు పెట్టింది? అయితే మేము కూడా ఇప్పుడు కన్నీళ్లతో సిద్ధంగా ఉండమంటావా ప్రసాదమూర్తి అని అనవచ్చు. మీరు ఉండండి, తప్పేముంది? కాసిన కన్నీళ్లే కదా, కరిగిపోయేవి తరిగిపోయేవి కాదు కదా. ఎంత కన్నీళ్లు కార్చితే అంతగా గుండెల్లో కన్నీరు ఊరుతుంది. మనం అంత పరిశుభ్రమవుతాం. ఈ సందర్భంగా నాకు మహాకవి గాలిబ్ చెప్పినటువంటి ఒక కవితా పంక్తి గుర్తొస్తుందండి. ఆయన ఏమన్నాడంటే, రోనేసే ఇష్క్ మే ఔర్ బేబాక్ హో గయే, రోనేసే ఔర్ ఇష్క్ మే బేబాక్ హో గయే, ధోయే గయే ఇతనే హమ్ కి పాక్ హో గయే. అంటే అర్థం ఏమిటయా అంటే, ప్రేమలో ఏడ్చి నేను చాలా రాటుదేలిపోయాను, కన్నీళ్లతో శుభ్రం చేయబడి నేను మరింత పరిశుద్ధమయ్యాను అంటాడు. ఎంత గొప్ప మాట మహానుభావుడు చెప్పాడు చూడండి. ఇది సాహిత్యంలో లేదా తత్వశాస్త్రంలో ఆ అధ్యయనంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అనుభూతమయ్యేటటువంటి, ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి విషయం. మామూలు చిన్న వాటికి ఏడుస్తారే, చిన్న సాంస్కారిక ప్రాపంచిక విషయాల పట్ల తలమునకలా ఏడుస్తారే, అది కాదు. ఆ కన్నీళ్ళు కాదు, ఈ కన్నీళ్ళు వేరు. ఇవి మానవుల్ని మరింత పరిశుద్ధం చేస్తూ వచ్చేటటువంటి మాంత్రిక జలాలు. అవి మామూలు బాష్ప జలాలు కాదు. అందుకనే కాసిన కన్నీళ్ళు ఖర్చయినా ఏం పర్వాలేదు, వినండి. అది చిన్న నవల ఏమిటంటే ఇది, కోకోరో. ఇది రాసింది ఎవరు చూడండి ఇట్లా, నాట్సుమే సోసేకి నాట్సుమే. సో నాట్సుమే సోసేకి అంటారు. ఈయన జపాన్కి చెందినటువంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మోడర్న్ రైటర్. ఆయన రాసినటువంటి నవల ఇది కోకోరో. 1914లో రాశాడు. అంటే ఆయన చనిపోవడానికి 2 సంవత్సరాల ముందు. ఆయన బ్రతికింది ఎంతకాలం? 48 సంవత్సరాలు. 1867లో పుట్టాడు, 1916లో చనిపోయాడు. కేవలం 48 సంవత్సరాలు బ్రతికాడు. సీరియస్గా సాహిత్య సృష్టి చేసింది 11 సంవత్సరాలే ఆయన జీవితంలో. ఆయన ఇంగ్లీష్లో గ్రాడ్యుయేషన్ పొంది ఆ తర్వాత ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా టోక్యోలో పనిచేసి, తర్వాత కాలంలో ఆయన జీవితంలో చివరి 11 సంవత్సరాలు కంప్లీట్గా సాహిత్యంలోకి వచ్చేసాడనమాట. ఆయన పీరియడ్ ఒకసారి మనం చెప్పుకోవాలి. పాత జపాన్ కొత్త జపాన్గా అవతరిస్తున్నటువంటి సంధి కాలంలో ఉన్నాడు. మేజీ రాజు పరిపాలనా కాలం, మేజీ చక్రవర్తి. ఆయన పాత డైనాసిటీని పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి మేజీ రాజు. ఆయన కాలం కూడా ఈయన కాలం ఒకటే ఇంచుమించు. 1868 to 1912 ఆయన మేజీ చక్రవర్తి. సో ఆ కాలంలో జపాన్ తన పాత విలువలు, పాత సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు వాటినన్నింటినీ కూడా పశ్చిమ దేశాల ఆచారాలు, అలవాట్లు, సంప్రదాయాలు, సైన్సు, టెక్నాలజీ, ఫిలాసఫీ వీటన్నింటితో కూడా పాత జపాన్ సంపర్కంలోకి వచ్చిన తర్వాత, ఆ సంపర్కంలోంచి జరిగిన సంఘర్షణలో నుంచి వచ్చినటువంటి సాహిత్యమే నాట్సుమే సోసేకి సాహిత్యం అన్నమాట. ఎందుకంటే ఎక్కువ వివరణలోకి మనం వెళ్ళొద్దు. ఆయన కేవలం 11 సంవత్సరాలు మాత్రమే సాహిత్య సృష్టి చేశాడు.
1905లో మొదటి నవల ఆయన ఆమె క్యాట్ అనేది వచ్చింది. దానితోనే ఆయన సుప్రసిద్ధి పొందాడు ప్రపంచవ్యాప్తంగా. తర్వాత 1906లో బోచాన్, అలాగే కుసమాకుర ఇది ఒక బ్యూటిఫుల్ హైకు స్టైల్లో రాసినటువంటి నవల అనమాట. దాదాపు 11 ఏళ్లలోనే 14 నవలలు, ఆటోబయోగ్రఫికల్ స్కెచెస్తో పాటు లిటరరీ ఎస్సేస్ చాలా సృష్టి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు. ఆయన రాసినటువంటి 1914లో ఆయన చనిపోవడానికి 2 సంవత్సరాల ముందే రాసినటువంటి నవల ఇది కోకోరో. జపాన్లో కూడా ఇదే పేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ అనువాదం అయింది. మన తెలుగులో కూడా ఎప్పుడో 70 ఏళ్ల క్రితమే మొదటిసారి అనువాదమైంది. చూడండి, శ్రీనివాస చక్రవర్తి ఈయన అనువాదం చేశారు ఎప్పుడో 70 ఇయర్స్ బ్యాక్. తరువాత దీన్ని ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ పీకాక్ క్లాసిక్స్ వాళ్ళు కూడా రీప్రింట్ చేశారు ఇదే నవలని. ఇప్పుడు అనిల్ బత్తుల పబ్లికేషన్స్ వారు తిరిగి ఈ నవలని తెలుగు వారికి అందించారు. అంటే మన తెలుగులోనే 3 సార్లు ముద్రణ పొందినటువంటి ఈ చిన్ని నవల, దీని గురించి ఇప్పుడు 4 విషయాలు మాట్లాడుకుందాము. ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పాను. జపాన్ ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్లో ట్రాన్స్ఫార్మేషన్ అనేటటువంటిది జరుగుతుంది కదా. సమకాలీన మానవ మనస్తత్వాలలో ఉన్నటువంటి భిన్న పార్శ్వాలను చూపించినటువంటి మహారచయితగా ఈయన్ని అందరూ గుర్తిస్తారు. నాట్సుమే సొసైకి అంటే జపాన్లో అక్షర జ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పుస్తకాలు చదివి ఉంటారట. స్కూలు పిల్లల్ని అడిగినా ఆయన గురించి చెప్తారట. ఇది అంతర్జాతీయంగా ప్రతి భాషలోనూ ఆయన పుస్తకాలు అనువాదం అయ్యాయి. ఇది ముఖ్యంగా అనువాదం అయింది. ఈ చిన్న నవల కాబట్టి ఇది ఇప్పుడు కొత్తగా మన తెలుగులో మరోసారి ప్రింట్ అయింది కాబట్టి కథలోకి పూర్తిగా నేను వెళ్ళను. కానీ ఇది చదివిన తర్వాత చాలా రోజులు లోపలే ఎందుకో కన్నీటిలో దగ్ధమైనట్టుగా అనిపించింది నాకు. కన్నీటిలో దగ్ధం అవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడం లాంటిదన్నమాట. ఇది చదివిన తర్వాత మనలో ఇంకొక మనిషి ఉంటాడు. మనం పైకి చేస్తున్నది, పైకి చూస్తున్నది, పైకి రాస్తున్నది ఇదంతా పైనే. లోపల ఉన్నటువంటి వాడు ఏదో ఆలోచిస్తుంటాడు, వాడు ఏదో చూస్తూ ఉంటాడు, వాడు ఏదో చేస్తూ ఉంటాడు. అది ఆ విషయం అయితే నాకు ఈ నవల చదివిన తర్వాత తెలిసింది. టూకీగా చెప్పాలంటే 2 స్నేహితులు, సెన్సే, కే, వీళ్ళిద్దరూ స్నేహితులు. సెన్సే అంటే జపాన్లో గురువు అని అర్థము. ఈ పుస్తకంలోని కథ అంతా ఒక యువకుడు చెప్తూ ఉంటాడు మనకి. ఆ యువకుడు ఈ సెన్సేతో సంబంధంలోకి వచ్చి స్నేహంలోకి వచ్చిన తర్వాత యువకుడు అంటే దాదాపు వాళ్ళిద్దరి మధ్య ఒక 13, 14 సంవత్సరాలు 15 సంవత్సరాల గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ యువకుడు టోక్యోలో చదువుకుంటున్నప్పుడు ఇతన్ని కలవడం, సెన్సేని కలవడం, ఆ సెన్సేతో ఆయన భార్యతో చాలా స్నేహ సంబంధాలు ఏర్పడడం. ఆ తర్వాత ఆ యువకుడు చెప్తూ ఉంటాడు ఇందులో నేరేటర్. ఆ నేరేటర్కి ప్రత్యేకంగా పేరు లేదు కాబట్టి ఆ యువకుడు, 3 పురుషుల పాత్ర, 1 స్త్రీ షిజు. సో ఆ 2 స్నేహితులు అని చెప్పానే, సెన్సే, కే, ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారండి. కే అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అన్న తెలిసిన వెంటనే ఒక్కసారిగా మనం పైనుంచి కింద దాకా నిలువున నీరైపోతాం. ఒక్కసారి అలా పుస్తకం మూసి అలాగా హతాశనం అయిపోతాం. తెప్పరెళ్ళడానికి చాలా టైం పడుతుంది. తర్వాత మళ్ళీ అతను చనిపోయిన తర్వాత అతని ఫ్రెండ్ సెన్సే తనలో అపరాధ భావాన్ని పెంచుకొని పశ్చాత్తాపంతో అతను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. జరిగిన కథ అంతా ఈ యువకుడికి, ఎవరైతే ఈ కథ చెప్తున్నాడో ఈ యువకుడికి సెన్సే పెద్ద ఉత్తరం రాస్తాడు. మొత్తం నవలలో 3వ వంతు ఆ ఉత్తరమే. ఆ ఉత్తరం ముగియడంతో పుస్తకం కూడా ముగుస్తుందన్నమాట. 2 యువకులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒకరు కే. ఆ కే అనే వ్యక్తి చాలా ఫిలసాఫికల్గా ఆలోచించే వ్యక్తి, బౌద్ధ సన్యాసి లాంటి వాడు అనమాట.
అతని హృదయము పువ్వు కంటే చాలా సున్నితమైనటువంటి హృదయము అతని మాటల ద్వారానే మనకు అర్థమవుతుంది. కానీ ఆ కే తన మనసులో మాట మిత్రుడికి చెప్తాడు. ఆ మిత్రుడు ఆ మాటతో అతని పట్ల ఒక వ్యతిరేక భావం పెంచుకుంటాడు. సెన్సే మిత్రుడు ఎవరు? కే మిత్రుడు సెన్సే. ఆ సెన్సే ఆ కేని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. తను ఎక్కడైతే పేయింగ్ గెస్ట్గా ఉంటాడో ఆ ఇంట్లో పెట్టుకుంటాడు. తన దగ్గరే తన ఎదురుగానే అతను చనిపోతాడు. అతను చనిపోవడానికి తానే కారణం ఏమో అని ఎక్కడో మూల ఒక అపరాధ భావం, పశ్చాత్తాప భావం అతనిలో ఉండి ఆఖరికి తను కావాలని కోరి కోరి పెళ్లి చేసుకున్న భార్యకు కూడా చెప్పకుండా ఏం జరిగిందో, ఆ భార్య వల్లే తన మిత్రుడు చనిపోయాడు అనేటటువంటి విషయం కూడా భార్యకు చెప్పడు, ప్రపంచంతో దూరంగా ఉంటాడు. ఆఖరికి తను వరించినటువంటి ఆ వనిత ఆ భార్యతో కూడా ఏమీ చెప్పకుండా భార్యకు దూరంగా, ప్రపంచానికి దూరంగా ఒక సన్యాసిలాగా బతుకుతూ ఉంటాడు. ఈ కుర్రవాడు ఎవరైతే కథ చెప్తున్నాడో ఈ కుర్రవాడు పరిచయం అయిన తర్వాత ఎందుకు ఇలా ఉంటున్నారు మీరెంతో మేధావి, ఎంతో చదువుకున్నారు, మీరు ఎందుకు ఏ పని చేయరు ఏమిటని అడుగుతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు చెబుతాను నేను ఉత్తరంలో అన్ని విషయాలు చెబుతాడు. తర్వాత ఈ ఉత్తరం నువ్వు చదువుకొని వచ్చేటప్పటికి నేను ఉండను అని అంటాడు. నిజంగానే అతను చనిపోతాడు. అప్పుడు ఆ ఉత్తరం చదివిన తర్వాత మరొకసారి మనం అలా పుస్తకం మూసేసి కన్నీళ్లలో తడిచిపోతామండి. అది కన్నీళ్లు పెట్టుకోవడం అండి, సాహిత్యంలో కన్నీళ్లు పెట్టు. ఈ నవల మీరు చదువుతారు కదా, ఎలాగూ తెప్పించుకొని కథ ఏమిటనేది మీరు తెలుసుకోండి. ఇది చదివిన తర్వాత నేను ఇందాక చెప్పానే మనలో మరొకడు ఉంటాడు అని చెప్పి, అదొకటి. ఎంత సాధువులా బ్రతికినా, ఎంత బౌద్ధ భిక్షువు అయినా ప్రకృతి అనేటటువంటిది, ప్రకృతి సిద్ధమైనటువంటి కొన్ని ఆకర్షణలు, కొన్ని అందాలు దానికి లోబడము, అలా లోబడితే ఈ ప్రపంచంతో వైరాగ్యంగా విరక్తిగా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలకి లోబడితే చివరికి ఏమవుతుంది ఏమిటి అనేటటువంటిది ఒకటి. అలాగే మనం ముందే చెప్పుకున్నాం కదా, వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ ఇండివిజువాలిటీ, వెస్ట్రన్ ట్రెడిషన్, వెస్ట్రన్ సైన్స్, టెక్నాలజీ, ఫిలాసఫీ వీటన్నింటితో కూడా పాత జపాన్ సంపర్కంలోంచి వచ్చినటువంటి సంఘర్షణలో వచ్చిన సాహిత్యం అని చెప్పాను కదా, ఇదన్నమాట. అంటే ఈ నాట్సుమే సొసైకి కూడా రెండేళ్ల పాటు జపాన్ ప్రభుత్వం అతన్ని బ్రిటన్ పంపిస్తుంది అక్కడ అధ్యయనం చేసిరమ్మని. ఆ సందర్భంగా ఆయన వెస్ట్రన్ కల్చర్తో, వెస్ట్రన్ ట్రెడిషన్స్తో, వెస్ట్రన్ పీపుల్తో, వెస్ట్రన్ లిటరేచర్, ఫిలాసఫీతో ఆయనకి పరిచయం ఏర్పడుతుందన్నమాట. సో ఈ రెండు కల్చర్ల యొక్క సంఘర్షణ ఆయన నుంచి అద్భుతమైనటువంటి సాహిత్యం వచ్చేలాగా చేసింది. ఆ సాహిత్యానికి ప్రతిరూపమే ఈ కోకోరో నవల అనమాట. అది కే బౌద్ధ భిక్షువు లాంటి కే, అతి సుకుమారమైనటువంటి కే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ఏమిటి, అలాగే ఈ అపరాధ భావం అనేటటువంటిది ఉంటుంది, పశ్చాత్తాపం అనేటటువంటిది. మనిషికి నువ్వు ఎంత పెద్ద నేరం ఘోరం చేయాల్సిన అవసరం లేదు, చిన్న తప్పు చేసినా సరే ఆ పశ్చాత్తాప భావం నీలో ఉండాలి, అది అగ్నిలా రగలాలి, దానిలో నువ్వు దగ్ధం కావాలి, అప్పుడే పునీతుడు అవుతావు అని చెప్తుంది ఈ నవల. అదొకటి, పశ్చాత్తాప భావం లేకపోతే నువ్వు ఎప్పటికీ మనిషివి కాలేవు అని. వీటన్నిటికంటే కూడా ఈ నవలలో ఉన్నటువంటి అతిపెద్ద విషాదం ఏమిటంటే, ఇద్దరు వ్యక్తులు ఏ స్త్రీ కారణంగా ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయో ఆ స్త్రీకి తన చుట్టూ ఇంత జరిగిందా, వీళ్ళిద్దరి ఆత్మహత్యలకు తానే కారణమా అని ఆ విషయమే ఆమెకు తెలియదండి. ఎంత విషాదమో చూడండి. ఎందుకు ఇంత చిన్న నవల ఎందుకు ఏడిపించిందంటే ఇదిగో ఇందుకే. ఆ అమ్మాయికి తెలియదు, నవల ముగిసిపోతుంది. కానీ ఈ నవలలో కథ చెప్తున్నటువంటి ఈ కుర్రవాడికి మాత్రం తెలిసింది, సెన్సే చనిపోతూ ఉత్తరం రాశాడే, ఆ ఉత్తరం చూసి చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రిని కూడా వదిలిపెట్టి అతను ట్రైన్లో బయలుదేరి టోక్యో వెళ్ళిపోతాడు సెన్సేని బ్రతికించుకుందామని. ఏమవుతుంది ఏమిటి మనకు తెలియదు, కథ అంతటితో ఆగిపోతుంది. ఈ నవల మీద 2 సార్లు సినిమాలు వచ్చాయి. ఒకటి 1955లో వచ్చింది, యూట్యూబ్లో ఉంది, కోకోరో అని మీరు చూడండి, నేను కూడా చూశాను. అద్భుతంగా తీశారు. సాధారణంగా ఒక నవలని సినిమాగా తీయడం అంత సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు.
తప్పనిసరిగా చూడండి. 73లో కూడా వచ్చింది, అది నాకు దొరకలేదు. అలాగే యానిమేటెడ్ మూవీగా వచ్చింది, టీవీ సీరియల్స్గా వచ్చింది, ప్రపంచం అంతా కూడా ప్రసిద్ధి చెందింది. ఎన్నెన్నో ఎడిషన్స్, ట్రాన్స్లేషన్స్ అండి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్సే చాలా వచ్చాయి. పెంగ్విన్లో లేటెస్ట్ ట్రాన్స్లేషను పెంగ్విన్లో వచ్చిందండి. ఆ పెంగ్విన్లో 1910లో వచ్చింది పెంగ్విన్ ఎడిషను. మెరిడిత్ మ్యాకినే అనే ఆవిడ చేసింది వండర్ఫుల్ ట్రాన్స్లేషన్. మీకు ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి, న్యూ ట్రాన్స్లేషను, ఆ బొమ్మ అలా వేశారండి. నేను చెప్పానే ఈ మొత్తం నవలలో విషాదం ఏమిటంటే తన గురించి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు, తనకి ఏమీ ప్రమేయం లేదు, తనకి అసలు చెప్పలేదు. స్త్రీ పట్ల పురుష ప్రపంచం ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది. ఒక కన్నును ఉంచి ఒక కన్నుని అట్లాగా బ్లాక్ చేసి పెట్టి ఉంచారు. దాని అర్థం ఏమిటో ఇంగ్లీషు న్యూ ట్రాన్స్లేషన్ పెంగ్విన్ వాళ్ళు వేసినటువంటి బుక్ ముఖ చిత్రం అన్నమాట. అది వీలైతే అది ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు తెప్పించుకోండి. ఎందుకంటే చివరిగా ఒక మాట నేను చెప్పాలి. అద్భుతమైనటువంటి నవల, చిన్నదే కాబట్టి గట్టిగా చదివేవాళ్ళు గంట సేపట్లో చదివేస్తారు. ఇది మీరు అర్జెంటుగా తెప్పించి చదివించుకుంటారు. ఇంగ్లీష్ చదవగలిగే వాళ్ళు అయితే ఇంగ్లీష్ కూడా తెప్పించుకొని పెంగ్విన్ లేటెస్ట్ వెర్షన్ తెప్పించుకోండి. ఒక మాట ఏమిటయ్యా అంటే ఈ నవల యాక్చువల్గా ఇంగ్లీష్లో 255 పేజీలు ఉంటుందండి ఇంగ్లీష్లో. అది మన వాళ్ళు 60-70 పేజీల్లో చిన్న సైజు వేశారు కాబట్టి 110 పేజీల దాకా ఇది వచ్చింది. కానీ ఒక నవలని పూర్తిగా ట్రాన్స్లేట్ చేసి అది అందిస్తే బాగుంటుంది. రచయిత యొక్క అభిప్రాయాలు, ఆ సంభాషణలో రచయిత పెట్టిన ఫిలాసఫీ ఇవంతా కూడా పూర్తి నవల్లో ఉంటుందన్నమాట. వీలైతే నా కోరిక ఏమిటంటే మరి ఎవరైనా సరే ఆ పూర్తి నవలని ట్రాన్స్లేట్ చేస్తే మంచిది. అప్పటి వరకు ఈ నవలని చదవండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. తప్పనిసరిగా మంచి నవలని పరిచయం చేశానని మీరే మంచి కామెంట్స్ కూడా పెడతారు. మిత్రులారా, మర్చిపోకండి. నవల ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇస్తాను. చివరిగా నేను ధన్యవాదాలు చెప్పాలి ఒక వ్యక్తికి. నా సాహిత్య మిత్రుడు జగదీశ్వర్ రెడ్డి, గొరుసు జగదీశ్వర్ రెడ్డి నాకు ఈ నవల గురించి పరిచయం చెప్పాడు చాన్నాళ్ళ క్రితం. సో ఇంతకాలానికి ఈ నవలని పరిచయం చేసేటటువంటి భాగ్యం నాకు దక్కింది మిత్రులారా. థ్యాంక్ యూ. నచ్చితే మంచి కామెంట్స్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.